హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. సంక్రాంతి ఫెస్టివల్ కదా, వర్క్స్ అయిపోయినాయా? నాకైతే అవ్వలేదండి బాబు. అవునా, అవ్వలేదా? అంత పెద్ద ప్యాలెసా ఏంటి అంటారేమో. పెద్ద ప్యాలెస్ ఏం కాదండి, చిన్న ప్యాలెసే. ఒక బెడ్రూమ్, ఒక చిన్న హాల్, ఒక చిన్న కిచెన్. అయినా నేను చాలా స్లోగా చేస్తాను. స్లోగా చేసిన అనుకున్న టైంకి ఫినిష్ చేస్తాను. నేనైతే ఈ మధ్యన కుక్ చేసేటప్పుడు స్టీల్ పాత్రలు యూజ్ చేస్తున్నాను. మీరు గమనించారా? నేను అల్యూమినియం పాత్రలు యూజ్ చేసేదాన్ని. మా చిన్న మేనత్త చెప్పింది, అల్యూమినియం అల్యూమినియం ఇప్పుడు యూజ్ చేయట్లేదు కదా, కుండలది, మట్టి కుండలు, ఇత్తడివి, స్టీల్వి యూజ్ చేస్తున్నారు, నువ్వెందుకు అల్యూమినియం యూజ్ చేస్తున్నావు, తీసేయి అని చెప్పింది. కానీ అల్యూమినియం ఉన్నాయి కదా అని చెప్పేసి యూజ్ చేస్తున్నాము. స్టీల్వి ఇస్తున్నారు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇస్తున్నా సరే అవి తీసుకొచ్చి దాస్తున్నాను తప్ప యూజ్ చేయట్లేదు. కానీ మన పూర్వీకులు పూర్వం మట్టి కుండలో తినేవాళ్ళు అన్నప్పుడు మరి మనకి ఇలా అల్యూమినియం ఏ రకంగా అలవాటైంది అనేది మీకు తెలుసా? నాకు తెలీదు. ఒకళ్ళు చెప్తే విన్నాను. అంటే ఏమని అంటే, మామూలుగా మన పూర్వం నుంచి మట్టి కుండలోనే తినేవాళ్ళు. మరి అల్యూమినియం ఎక్కడ అలవాటైందంటే జైల్లో అలవాటైంది. జైల్లో ఖైదీలకి బ్రిటిష్ వాళ్ళు అల్యూమినియంతో పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు చెప్పనా? అల్యూమినియంలో వండి పెట్టేవాళ్ళు. ఎందుకంటే మన పూర్వీకులకి చాలా బలం ఉండేది, గొప్పగా ఉండేది. ఒక గుద్దుగానే వాడు మోర్చొచ్చి పడిపోయేంత బలము, శక్తులు ఉండేవి వాళ్ళకి. సో వీళ్ళ బలాన్ని అయితే ఏ రకంగా అయినా నశింప చేయాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళైతే అల్యూమినియం పాత్రలో వండి మన వాళ్ళకి పెట్టడం స్టార్ట్ చేశారు. అలా పెట్టడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరిపి వీళ్ళ ఆర్గాన్స్ దెబ్బతినడం వల్ల జనరేషన్కి దృఢత్వం కోల్పోయారు. సో దృఢత్వం కోల్పోయారు మన పూర్వీకులు. జనరేషన్కి దృఢత్వం కోల్పోతే జనరేషన్కి అల్యూమినియం ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయింది. ఇంకేంటంటే అల్యూమినియం ఏదో గొప్ప అని చెప్పేసి మన పూర్వీకులు కూడా ఆ మట్టి పాత్రలను పక్కన పెట్టేసి అల్యూమినియం తీసుకొచ్చేసారు. ఎలా అయినా మన హెల్త్కి మంచిది కానప్పుడు వాటిలో వండుకుని తినడం ఎందుకు చెప్పండి? అందుకే అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఇంట్లో ఉన్న స్టీల్ పాత్రలు అయితే తీసేసాను. అవి అడుగు పలచగా ఉన్నాయి, అయినా సరే కేరింగ్గా అయితే కుక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.